మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి. 9390501418. రాజశేఖర రెడ్డి గారు గత వారం రోజుల నుంచి మా తెలుగు పాపులర్ టీవీ టీము హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో చాలా ఏరియాల్లో మా వాళ్ళు తిరిగారు. కోకాపేటలో వాళ్ళు చూస్తుంటే దాదాపు హైరైజ్ బిల్డింగ్స్ 50 నుంచి 70 అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొండాపూర్లో స్టాండ్ అలోన్ దాదాపు 50 నుంచి 100 ఉన్నాయి. ఈవెన్ గాజుల రామారంలో కూడా 30 నుంచి 40 ఉన్నాయి. మియాపూర్లో అలాగే ఉన్నాయి. మీకు ఉప్పల్ అలాగే ఉంది. ఉప్పల్ దాటాక కూడా మీకు ఎక్కడో చాలా ఊరు చివరిలో కూడా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఎల్బీ నగర్, వనస్థలపురం, కొల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కూడా ఉన్నాయి. ఇన్వెంటరీ మీ అంచనా ప్రకారం, ఎందుకంటే మాకన్నా మీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, మీరు అందరితోటి సంప్రదిస్తూ ఉంటారు కాబట్టి ఇన్వెంటరీ ఎంత ఉండొచ్చు ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న ఫ్లాట్స్ అమ్మకానికి ఎన్ని ఉండే అవకాశం ఉంది? ఓన్లీ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో నాకు తెలిసి 2 lakhs to 3 lakh ఫ్లాట్స్ ఉన్నాయండి. హై రైజ్ లో ఓన్లీ హై రైజెస్ లో. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ మొన్న ఈ ఇయర్ లో లాంచ్ అయినవే అన్ని కలిపితే ఒక 20,000 ఉంటాయి. ఒక్కొక్కటి 3,000, 4,000, 5,000 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఒక 20 ఎకరాల్లో 5,000 ఫ్లాట్స్ కడుతున్నారు. అట్లా ఓన్లీ కొల్లూరు ఏరియాలో కొల్లూరు 20 ప్రాజెక్ట్స్ కలిపి 1,00,000 ఫ్లాట్స్ ఉన్నాయి. కరెక్ట్ అవును. సో ఒక 2 to 3 lakhs అండి. నంబర్స్ ఇంకెవరు క్యాలిక్యులేషన్ అఫీషియల్ లేదు. ఒక అప్రాక్సిమేట్లీ 2 to 3 lakhs ఫ్లాట్స్. కాకపోతే హై రైజెస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే 4.5 years టైం పడుతుంది ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే వరకు. సో బిల్డర్ కి ఒక టైం దొరుకుతుంది. ఎవ్రీ ఇయర్ 20% అట్లా అమ్ముతూ ఉండి ఒక 20% ఎవ్రీ ఇయర్ ఒక 300, 500, 600 రూపీస్ పెంచుతూ ఉంటే మన బిల్డర్స్ కి ప్రాఫిటబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు 4 years టైం లైన్ లో అమ్ముకోగలిగితే బెటర్. రెండవది ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కూడా నాకు కూడా తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కల 360 degrees లో ఒక మేజర్ ఏరియాస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అవి ఒక 2 to 3 lakhs ఉంటాయి. దాదాపు 5 లక్షలు. ఆ నంబర్స్ అయితే క్యాలిక్యులేషన్స్ కూడా లేవు. ఎందుకంటే సగం ప్రాజెక్టులు రెరా రిజిస్టర్ అయ్యి కూడా ఉండవు. 500-600 స్క్వేర్ యార్డ్స్ లోపల ఉంటే రెరా కూడా రాదు. సో రెరా ఉన్న ప్రాజెక్ట్సే రీసెంట్ గా నేను క్యాలిక్యులేట్ చేస్తే ప్లాటింగ్ వెంచర్స్ 2019 నుంచి రిజిస్టర్డ్ అయిన రెరా ప్రాజెక్ట్స్ 10,100 ఉన్నాయండి. ఏవి అవి అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ప్లాట్స్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, కమర్షియల్ స్పేసెస్ అవ్వచ్చు, 500 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబోవ్ ప్రాజెక్ట్స్ రెరా కంపల్సరీ. రెరాల్నే 11,000 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయినాయి అప్రాక్సిమేట్ గా ఈ రోజు టిల్ డేట్ ఇవాళ మార్నింగ్ చూసిన నంబర్స్ ప్రకారం. సో మొత్తం కలిపి ఒక 5 lakhs ఫ్లాట్స్ అయితే హైదరాబాద్ లో అవైలబిలిటీ ఉంది. దీన్ని ఒక రకంగా మీరు అడ్వాంటేజ్ అనుకోవచ్చు, ఒక రకంగా డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. అడ్వాంటేజ్ ఎలా అంటే ఇవాళ మైగ్రేషన్ బాగా పెరిగిపోయింది హైదరాబాద్ కి. జాబ్ గురించి వస్తున్నారు, ఎడ్యుకేషన్ గురించి వస్తున్నారు, ఇక్కడ సెటిల్ అవుదామని వస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ అంతా. మీరు చూస్తే ఒక 2019 దాకా ఐఐఎం, ఐఐటి, ఐఎస్బి టాప్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్ నుంచి ఎక్కువ మంది బెంగళూరు వెళ్ళేవాళ్ళు వర్క్ చేయడానికి, లేదంటే బాంబేకి వెళ్ళేవాళ్ళు. రీసెంట్గా లాస్ట్ 6-7 years నుంచి 50% ఆఫ్ దీస్ గ్రాడ్యుయేట్స్ యాక్చువల్లీ కమింగ్ టు హైదరాబాద్ టు సెటిల్ డౌన్. ఎందుకంటే హైదరాబాద్ అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, అట్లాగే మీకు ఈ హోటల్స్, పబ్స్, ఎంటర్టైన్మెంట్, వెల్నెస్ రిలేటెడ్ రిసార్ట్స్, ఈ అన్ని ఓవరాల్ 360 degrees లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇప్పటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీరు చూస్తున్నారు కదా, వేరే సిటీస్లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో చూసుకుంటే హైదరాబాద్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ లేదు. మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ని అంత ఈజీగా తీసుకుంటాం. బట్ బయటి వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ నుంచి వస్తే వావ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్ అంటారు. మీ రోడ్స్ కానీ, మీ ఫుడ్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, మీరు పర్చేజ్ చేసే కార్స్ కానీ, ఇవన్నీ చాలా హై అండ్ ఉంటారు. మీరు ట్విట్టర్లో చూస్తే ఎవ్రీ 2 days హైదరాబాద్ని మెచ్చుకుంటే ఎంతోమంది ట్వీట్స్ చేస్తుంటారు వాళ్ళు విజిట్ చేసినా, ఇక్కడికి మూవ్ అయినా. అండ్ సెకండ్ థింగ్, లా అండ్ ఆర్డర్ బాగుంది హైదరాబాద్లో కంపేర్ టు ఎనీ అదర్ సిటీ. చాలా తక్కువ క్రైమ్ రేట్ హైదరాబాద్ లో ఉంది. సో ఎంటర్ప్రైజింగ్ ఉంది, స్టార్ట్అప్స్, వెదర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెదర్ ఎక్సెప్ట్ సమ్మర్ తప్పితే మిగతా అంతా కూడా బాగుంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్. సో ఎవరైనా మైగ్రేట్ అవ్వాలంటే, సపోజ్ మనము ఒక సిటీకి మైగ్రేట్ అవ్వాలంటే అక్కడ మీకు రెంటల్కి ఫ్లాట్ దొరకకున్నా, కొనడానికి ఫ్లాట్ దొరికితే ఆ సిటీకి ఎందుకు మూవ్ అవుతారు ఎవరైనా? సో ఇవాళ హైదరాబాద్కి ఎంప్లాయీస్ మూవ్ అవుతున్నారు. ఎన్ఆర్ఐస్ డిఫరెంట్ స్టేట్స్లో నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎన్ఆర్ఐస్ కూడా ఇవాళ వస్తే 90% ఆఫ్ దెమ్ హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. ఇక్కడ హౌసెస్ కొనుక్కొని ఇక్కడ ఉండి. డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇది ఈ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉండడం వల్లనే కదా ఇక్కడికి వస్తున్నారు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అట్లాగే ఈ కాంపిటీషన్లో
బెస్ట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు మనం. మీరు ఇప్పుడు పూణే, బెంగళూరు ఇక్కడికి వెళ్తా నేను ప్రాజెక్ట్స్ చూస్తాను. అక్కడున్న ప్రాజెక్ట్స్ కంపేర్ చేస్తే మన టైర్ 2 టాప్ బిల్డర్స్ అక్కడ ప్రాజెక్ట్స్, మన టైర్ 2 బిల్డర్స్ చేసే కన్స్ట్రక్షన్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది ఇక్కడ. వీటి కోసము మైగ్రేషన్ కూడా వచ్చి ఇక్కడ మంచి బయట సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, బయట సిటీస్ నుంచి కూడా ఈ మధ్య ఇన్వెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఈ హై రైజెస్ ఇవన్నీ వీడియోస్, డ్రోన్ వీడియోలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అప్రిషియేషన్ వచ్చింది లాస్ట్ 10 yearsలో అనుకొని ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే బయట సిటీస్ నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెస్టీజ్, గాడ్రేజ్, బ్రిగేడ్, శోభా ఇట్లాంటి నేషనల్ బిల్డర్స్ కూడా ఈ మధ్య హైదరాబాద్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నారు. వాళ్ళకి హైదరాబాద్ మార్కెట్ పొటెన్షియల్ తెలిసింది. రీసెంట్ గా చెన్నై నుంచి కూడా కాసా గ్రాండ్ అని వచ్చింది, అర్బన్ రైజ్ అని పెద్ద కంపెనీలు హైదరాబాద్ పొటెన్షియల్ చూసుకొని ఇక్కడికి వస్తున్నారు. సో ఇదంతా కూడా నేషనల్ లెవెల్లో అటెన్షన్ వచ్చింది. అంటే ఒక దుబాయ్కి వరల్డ్లో అయితే ఎట్లాంటి అడ్వాంటేజ్ ఉందో ఇండియాలో హైదరాబాద్కి అట్లాంటి లొకేషనల్ అడ్వాంటేజ్ ఉంది, సెంటర్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఎయిర్పోర్ట్ ఉంది, ఎంటర్ప్రైజింగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో అండ్ బిజినెస్ కూడా చాలా ఫ్రీగా చేసుకుంటారు కంపేర్ టు అదర్ సిటీస్. ఇక్కడ ఎవరు బిజినెస్లో పెద్ద పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది చాలా తక్కువ. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆబ్వియస్గా బిల్డర్స్ ఇన్ని యూనిట్స్ సేల్ అవ్వకపోతే వాళ్ళకి రేపు ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి, అప్పులు పెరిగిపోతాయి. ఇది కొంచెం ఆర్గానిక్ గ్రోత్ ఉంటే బాగుంటుంది. రాదర్ దాన్ యూనో ఇప్పుడు మార్కెట్ బాగుందని చెప్పేసి అందరూ టూ మెనీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం కన్నా ఒక ప్లాన్డ్గా ఈ ప్రాజెక్ట్స్ చేయగలిగితే, క్వాలిటీ ప్రాజెక్ట్స్ చేయగలిగితే బెటర్. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే క్వాలిటీ మీరు ఇవ్వలేకపోయినా, మంచి ప్రాజెక్ట్ చేయలేకపోయినా ఈ మధ్య సేల్స్ జరగవు. ఫ్యూచర్లో బిల్డర్స్ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జనాల రిక్వైర్మెంట్స్ మారినాయి, వాళ్ళ ఆలోచన విధానం మారింది, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మారినాయి. కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కావాలి, ప్రీమియం లైఫ్ స్టైల్ కావాలని వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఈవెన్ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం అవ్వచ్చు, వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో నాలెడ్జ్ రావడం అవ్వచ్చు. వీటన్నిటి వల్ల ఇప్పుడున్న బిల్డర్స్ క్వాలిటీ అవుట్పుట్, క్వాలిటీ బిల్డింగ్స్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, మంచి స్పెసిఫికేషన్స్తో ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయకపోతే రేపు సేల్స్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇల్లు కొనొచ్చా కొనకూడదా దీని గురించి మనం మాట్లాడదాం. అంటే కొనుగోలు టైంలో రెండు రకాలు ప్రధానంగా నా దృష్టిలో ఉన్నవి ఏంటంటే, ఒకటేమో ఉండడానికి, రెండోదేమో ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అయితే ప్రస్తుతం ఉన్న ఆ టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేకపోతే ఇల్లు కొందాము ఇప్పుడు అనుకున్న వాళ్ళు కొనొచ్చా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ అండి. హైదరాబాద్లో ఎవరైతే 5 years, 10 years, 15 years వాళ్ళ అసెట్స్ హోల్డ్ చేసుకున్నారో ఎవ్రీబడి మేడ్ మనీ. హైదరాబాద్లో ఇవాళ కూడా 70% రిచ్ పీపుల్ ఎవరైనా పైసలు సంపాదించారంటే రియల్ ఎస్టేట్ వల్లనే దే మేడ్ మనీ. ఇంకో ఆప్షన్ లేదు ఇక్కడ. ఐటీ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, కొన్ని ఫార్మా, బీటీ, ఈ మధ్య డిఫెన్స్, ఇవి తప్ప మనకు పెద్ద ఇండస్ట్రియల్ ఎవల్యూషన్ కూడా ఇక్కడ ఏం జరగలేదు వేరే ఫీల్డ్స్లో. మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా తక్కువ ఇక్కడ. ఈ టైంలో కరెక్ట్ సరైన టైమేనా ఇప్పుడు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు? ఇప్పుడండి మీకు బ్యాంకులో మనీ ఉంటే, మీ దగ్గర మనీ ఉంటే, ఆర్ మీకు పేయింగ్ కేపబిలిటీ ఉంటే, బ్యాంక్ లోన్ తీసుకొని పర్చేజ్ చేయగలిగితే దిస్ ఈస్ ద రైట్ టైం. బయర్స్ మార్కెట్ అంటే ప్రైసెస్ పెరగట్లేదు. లాస్ట్ 1.5 year నుంచి ప్రైసెస్ పెరగలేదు. కొంత వెయిట్ చేయాలంటారా? ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడే కరెక్ట్ టైం అండి మీకు మనీ ఉంటే. నేను అనేది ఏంటంటే దిస్ ఈజ్ ఎ బయర్స్ మార్కెట్ అంటారు. మార్కెట్ బాగా అప్పున్నప్పుడు ఎవ్రీ ఇన్వెస్టర్ విల్ కమ్, ఎవ్రీ రిచ్ పర్సన్ విల్ కమ్ అండ్ బై. ఎవ్రీ పర్సన్ ఆ టైంలో నేను వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఈ టైంలో మీకు మనీ ఉంటే, మీకు కేపబిలిటీ ఉంటే, బ్యాంక్ లోన్ కేపబిలిటీ ఉంటే మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది. హైదరాబాద్ ఎప్పుడు కూడా ఒడిదుడుకులు కొన్ని రోజులే ఉన్నాయి. అంటే అప్స్ అండ్ డౌన్స్ అక్కడక్కడ వచ్చినాయి, కానీ ఎప్పుడు కూడా మార్కెట్లో ప్రైసెస్ తగ్గలేదు. మీకు 2004 నుంచి చూస్తే 2009 దాకా పీక్లోకి వెళ్ళింది, 9 to 14 స్లోగా ఉంది, 15 to 24 దాకా ఆల్మోస్ట్ 9 years ర్యాలీ మొత్తం. ఎక్కడ కూడా మార్కెట్ అనేది డౌన్ లేదు. కోవిడ్ అప్పుడు బాగా తగ్గిపోతుంది అనుకున్నారు, కానీ కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ 2024 దాకా పెరిగింది. సో మీకు ఇప్పుడైతే ఏదైతే స్లో డౌన్ ఉందో ఇది టెంపరీ. మేబీ ఇంకొక 1 year, ఇంకొక 6 months, 1 year, 1.5 year ఉండొచ్చు. మీరు ఒక 5 years, 10 years హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే, మీకు మనీ ఉంటే ఇప్పుడు కొనడం కరెక్ట్.
రెసిడెన్షియల్ అయినా, ప్లాట్స్ అయినా, ల్యాండ్స్ అయినా. కానీ కొనే ముందు రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది, ఎప్పుడు ఫ్యూచర్‌లో అక్కడ ప్రాజెక్ట్స్ వస్తాయి, ఎక్కడ రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, ఎక్కడ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఎక్కడ వేరే ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, లేదు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్‌సిడిఏ అని రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాని మీద ఫార్మాసిటీని కన్వర్ట్ చేసి ఎఫ్‌సిడిఏ డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఒక ట్రాక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్‌లో వెస్ట్ సైడ్ తర్వాత ఎక్కువ కొంటుంది సౌత్ సైడ్‌లోనే. ఈ రోజు కూడా అక్కడ మార్కెట్ ఉంది. రీసెంట్‌గా లాస్ట్ 1.5 ఇయర్‌లో ఒక 70 విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయి. అట్లాగే ఒక 100+ ప్లాటింగ్ వెంచర్స్ అక్కడ స్టార్ట్ అయినాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. కానీ ప్రైస్ పెరగట్లేదు. దట్స్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అక్కడ ఏరియాలో. అట్లాగే కొంపల్లి, మేడ్చల్ ఏరియా కూడా బాగానే అవుతున్నాయి. సో ఈ టైం అయితే కరెక్ట్ మీకు డబ్బులు ఉంటే కొనుక్కోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. డెఫినెట్‌గా నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మీకు 2x అయ్యే ఛాన్సెస్ ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్‌లో మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ మీరు పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి దాకా కొనుక్కోవచ్చు. శంకర్పల్లి నుంచి మౌన్పేట దాకా కొనుక్కోవచ్చు. ఇటు వికారాబాద్ రోడ్ కూడా 6 లేన్స్ అవుతుంది. అంటే ప్లాట్‌లా మీరు చెప్పేది? ప్లాట్ కొనొచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనొచ్చు. తర్వాత మీకు తుక్కుగూడ ఏరియాలో, తుక్కుగూడ నుంచి ఎఫ్‌సిడిఏ ఏరియా కానీ రీసెంట్‌గా ఒక 300 ఫీట్ రతన్ టాటా ఎక్స్‌ప్రెస్ హైవే బిల్డ్ అవుతుంది. మన రావిర్యాల నుంచి ఫార్ ఎఫ్‌సిడిఏ మీదుగా యాక్చువల్లీ ఇట్ కనెక్ట్స్ టు అమరావతి ఫ్యూచర్‌లో. ప్రస్తుతానికి ఫస్ట్ 40-45 కిలోమీటర్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది బీటీ రోడ్. ఆ రోడ్‌లో కానీ తర్వాత ఇవన్నిటి తర్వాత ఈస్ట్ సైడ్ మన కొంపల్లి నుంచి మేడ్చల్ దాటేదాకా బాగా డెవలప్ అవుతుంది. ఎక్కడైతే హైదరాబాద్ హైవేస్ కనెక్ట్ అవుతున్నాయో, ఎక్కడైతే రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందో, ఎక్కడైతే రింగ్ రోడ్ ఎగ్జిట్స్ ఉన్నాయో, తర్వాత ఎక్కడైతే రేడియల్ రోడ్స్ బిల్డ్ అవుతున్నాయో, ఎక్కడైతే RRR వస్తుందో ఆ ఏరియాస్ అన్నీ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ జోన్స్. అంటే ఈ మధ్య మనం చాలా ప్రచారం జరుగుతుంది ఫామ్ విల్లాస్ అనేది. అవునండి. దాని జోలికి వెళ్ళొచ్చు అంటారా? అయితే ఇది పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా మందికి ఆ కోవిడ్ భయంతో ఒక 9 మంత్స్ భయంలో ఉన్నాం కదా. ఆ భయం ఉన్నప్పుడు ఏమనుకున్నారంటే సిటీలో ఉండడం ఇబ్బంది, మాకు ఈ కోవిడ్ లాంటి రేపు ఫ్యూచర్లో ఇలాంటి వైరస్లు వ్యాప్తి చెందితే ఎక్కడ ఉండాలి, సిటీలో ఉంటే కష్టంగా ఉంటుందని కోవిడ్ తర్వాత చాలా మంది వీకెండ్ హౌసెస్, ఫామ్ ల్యాండ్స్, అట్లా అగ్రికల్చర్ ల్యాండ్స్ మాకు ఉండాలని చాలా మంది వెళ్ళి అవుట్స్కర్ట్స్లో కొనుక్కున్నారు. ఒక 1-2 ఇయర్స్ తర్వాత అది ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు లేదు, మార్కెట్ లేదు. ఫామ్ ప్రాజెక్ట్స్ కానీ ఒక ఫస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఫామ్ ల్యాండ్ చేసుకున్న వాళ్ళందరికీ మంచి సేల్స్ అయినాయి. కానీ ఇప్పుడు చేస్తే సేల్స్ అవ్వట్లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం బెటర్ ఫామ్ ల్యాండ్ కన్నా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ చూసుకుంటే ఇట్స్ నథింగ్ బట్ ఎన్ అగ్రికల్చర్ ల్యాండ్ డివైడెడ్, మట్టి రోడ్లు వేస్తారు, మీరు డబుల్ ద ప్రైస్ కొనాల్సి వస్తుంది. అంటే 2 crores పర్ ఎకర్ ఉన్న ప్రాపర్టీలో ఫామ్ ల్యాండ్కి వెళ్తే వాళ్ళు 4 crores 4.5 crores వచ్చేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఫామ్ ల్యాండ్ రన్ చేస్తున్న వాళ్ళు ప్రమోటర్ ఎవరున్నారో వాళ్ళకి లాభం తప్ప వాళ్ళకి లాభం తప్పితే జనాలకు లాభం లేదు. ఇవాళ 2023, 24, 25లో కొన్న ఫామ్ ల్యాండ్స్ ఆ రేటు కూడా రావట్లేదు అమ్ముదామంటే. అవును. చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంది. కొనడానికి కూడా ఎవరు రావట్లేదు. ఎందుకంటే అది లీగల్ లేఅవుట్ కాదు, ఫస్ట్ రెరా అప్రూవ్డ్ కాదు. ఇప్పుడు ఈ రెరా రావడం అనేది ట్రాన్స్పరెన్సీ పెరిగింది. రెరా ఇవన్నీ ఉన్నా కూడా అక్కడ లేదు, అంత వర్త్ లేదు. భవిష్యత్తులో ఇంకా ఫ్యూచర్ లో కూడా ఫామ్ ల్యాండ్స్ సిటీకి దగ్గరగా ఉంటే మీకు ఫామ్ ల్యాండ్ ఉండాలి, వీకెండ్ హోమ్ ఉండాలి, మీరు మెయింటైన్ చేయగలరు అంటే కొనుక్కోవచ్చు. తప్పితే అప్రిషియేషన్ పరంగా దానికి ఇప్పుడు ఏం వాల్యూ లేదు. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి, 100-200 acres లో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్. అందులో ఇప్పుడు అమ్మడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్న వాళ్ళకి ఇప్పుడు అమ్మడం అనేది ఇబ్బంది అవుతుంది. అన్లెస్ ఇంటిల్ మీకు ఏదైనా చిన్న ఫామ్ పెట్టుకోవాలి, వీకెండ్ అక్కడికి వెళ్ళి గడపాలి, ఆ పేషెన్స్ ఉంది అంటే మాత్రం ఫామ్ ల్యాండ్స్ కొనుక్కోవాలి. మనకి దాని ప్రైస్ అప్రిషియేషన్ వస్తుందని ఫామ్ ల్యాండ్ కొన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు, ఇందాక మీరు చెప్తూ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడారు, బిలో మిడిల్ క్లాస్ గురించి మాట్లాడారు. బిలో మిడిల్ క్లాస్ అంటే 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు ఫ్లాట్ కొనుగోలు, 60 లక్షల నుంచి ₹1,00,00,000, ₹1,50,00,000 దాకా వాళ్ళని మిడిల్ క్లాస్గా మీరు చెప్పారు. ఇప్పుడు ఈ బిలో మిడిల్ క్లాస్ వీళ్ళు ఫ్లాట్ కొనాలంటే, FLAT ఫ్లాట్ ఇది కొనాలంటే ఏ ఏరియాలో కొంటే బెటరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్? ఈ రోజు కూడా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీయే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్. కొల్లూరు, మోకిల, తెల్లాపూరు, ఉస్మాన్ నగర్, పాటి, వెలిమల ఇవన్నీ ఏంటంటే ఈ కోకాపేట్కి దగ్గరగా ఒక 15-20 minutes డిస్టెన్స్ లో ఉండడం వల్ల అక్కడ చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అక్కడ ఇప్పటికి కూడా 1-1.5 రేంజ్ లో మీకు ఫ్లాట్స్ దొరుకుతున్నాయి టైర్ 1 బిల్డర్స్ లో. టైర్ 2 బిల్డర్స్ కొలితే 870 నుంచి 1 crore మధ్యలో డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఆ ఏరియా అప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ పెరుగుతుంది. రీసెంట్ గా కొల్లూరులో ఆక్షన్ అయినప్పుడు 56 crores కి ఒక కంపెనీ కొంది.
పెద్ద కంపెనీ ప్రెస్టీజ్ కూడా ఒక 45 crores కొంది. ఉమ్, అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతున్నాయి. ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫ్లాట్ కాస్ట్ కూడా పెరుగుతాయి. ఉమ్, ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది. ఈ రోజు ఏదైతుందో ఎవ్రీ ఇయర్ 10% రేంజ్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతాం కాబట్టి ఫ్యూచర్లో ఎవ్వరు కూడా ఫ్లాట్స్ ఉమ్. తక్కువ కాస్ట్లో ఇచ్చే పరిస్థితి లేదు. సో అందు గురించి దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ టైంలో మీకు కొంచెం డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఒకవేళ డబ్బులు ఉంటే మాత్రం, కొనగలిగే పరిస్థితులు ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇప్పుడు వెళ్ళి బిల్డర్స్ని బార్గెయిన్ చేసి కొనుక్కుంటే బెటర్. ఉమ్. ఇప్పుడు ఈ ఉప్పల్ సైడ్ వస్తున్నాయి కదా, వాటిది ఎట్లా ఉంటుంది, వాటి గురించి చెప్పండి. అదే విధంగా మియాపూరు, అదే గాజుల బెస్ట్ రామారం, ఇన్వెస్ట్మెంట్ ఇటువైపు అక్కడైతే బాచుపల్లి, next- చందానగర్, నిజాంపేట్, వీటి గురించి. ఏదైనా హైదరాబాద్లో ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంతా వెస్ట్ సెంట్రిక్ అయిందండి. ఓ, ఇప్పుడు పెద్ద సిటీలు ఏవైనా ఒక్క సైడ్ ఆఫ్ ద సిటీ గ్రో అవుతుంది. అది మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, శాన్ ఫ్రాన్సిస్కో అవ్వచ్చు, టోక్యో అవ్వచ్చు, టాప్ సిటీస్ ఏదైనా. ఉమ్, ఒక హైదరాబాద్లో అది వెస్ట్ సైడ్ అన్ఫార్చునేట్లీ. ఉమ్, సో వెస్ట్ సైడ్లోనే ఈ ఐటీ పార్క్స్, కంపెనీస్, ఈ హై రైజ్ టవర్స్ ఇవన్నీ రావడం, మాల్స్, హాస్పిటల్స్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల చాలామంది వెస్ట్ సైడ్లోనే కొంటున్నారు. ఉమ్, హైదరాబాద్లో అది కాకుండా ఇప్పుడు అప్రిషియేషన్ మీకు ఫ్యూచర్లో కావాలనుకుంటే సౌత్ సైడ్ కొనుక్కోవాలి. శంషాబాద్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తుక్కుగూడ, రావిర్యాల, కొంగరకలాన్ దాకా ఉమ్, ఇప్పుడైతే విల్లాస్, ప్లాట్స్ అవుతున్నాయి. ఉమ్, ఒక 1.5 yearలో అక్కడ కూడా పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేశారు. ప్రాజెక్ట్స్ మార్కెట్స్లో ఉన్న వాటిని లాంచ్ చేయట్లేదు. ఉమ్, బట్ 1.5 year 2 yearsలో మార్కెట్ అప్ అయితే అక్కడ పెద్ద బిల్డర్స్ కూడా అక్కడ, ఎందుకంటే మీకు గచ్చిబౌలికి 30 minutes డిస్టెన్స్లో మీకు తుక్కుగూడ ఉంటే 20-25 minutesలో కొల్లూరు ఉంది. సో ఆ రెండు బెస్ట్ మార్కెట్స్ ఇప్పుడు అప్రిషియేట్ కావడానికి. ఉమ్, మిగతా అన్నీ కూడా లొకేషనల్ మీకు ఇష్టమైతే కొనే ప్రాంతాలే, ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ కాదు. ఉమ్, ఇప్పుడు నిజామాబాద్ ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా కొంపల్లి, మేడ్చల్ ఆ ఏరియాలో ఉంటారు. ఆర్ సికింద్రాబాద్లో బిజినెస్ చేసే వాళ్ళు ఆ ఏరియాలో ఉంటారు. ఉమ్, వాళ్ళు అక్కడ కొంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ ఎందుకంటే వాళ్ళకి అక్కడ బిజినెస్ కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ ఉండొచ్చు. అవును. అట్లాగే సేమ్ కేస్ విత్ ఎల్బీ నగర్, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, నల్గొండ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అవన్నీ కూడా ఆ హైవే సెంట్రిక్ అక్కడ ఉన్న ఆ ఏరియాలో అటు నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళకు ఉండే లొకేషనల్ అడ్వాంటేజ్, వాళ్ళ ఊరికి వెళ్ళాలి అనే వాళ్ళు మాత్రమే ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఉమ్, బట్ ఎలాంటి సిటీ లొకేషన్ మీద ప్రేమ లేని వాళ్ళు అయితే అందరూ వచ్చి వెస్ట్ సైడ్లోనే కొంటున్నారు ఇప్పుడు. ఓకే.